ఈరోజు మనము గుడ్ల పులుసు చేసుకుందాము. ఎలా చేసుకుందామో వీడియోలో చూసుకుందాము. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. మంచి రుచికరమైన గుడ్ల పులుసు చేసి చూసుకుందాము ఈరోజు. రండి వీడియోలో చూసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఈరోజు మనము గుడ్ల పులుసు చేసుకుందాము. గుడ్లు 6 ఉడికించుకున్నాను నేను. వీటికి కాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఈ గుడ్ల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను ఎట్లా చేస్తానో చూడండి. ఆయిల్ వేసిన కదా, గుడ్లకు ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. అన్నిటికీ అట్లనే పెట్టుకోండి. గుడ్లు కారం పులుసు అన్నమాట. మంచి టేస్ట్ ఉంటుంది. చూసే ఉంటారు మీరు. గుడ్ల పులుసు మాకు రాదా అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు. దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. గుడ్లు అంటుకుపోకుండా ఉంటాయి, గిన్నెకు అంటుకోకుండా ఉంటాయి. కొంచెం పసుపు వేసుకోండి. ఘాట్లు పెట్టుకున్న గుడ్లు ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇట్లా తిప్పుకోండి, కలపకండి, విరిగిపోతాయి. ఇట్లా తిప్పండి. గుడ్లు వేగిపోయినాయండి. ఇట్లా ఎర్రగా వేపుకోండి, తీసేసుకోండి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాము. దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాము. కొన్ని ఆవాలు స్లిమ్లో పెట్టుకొని గుడ్లు వేపుకోండి, మంచిగా ఎగుతాయి. ఘాట్లు పెట్టడం వల్ల పులుసు గుడ్లోకి దిగి మంచిగా ఉంటుంది అన్నమాట. ఆవాలు వేసిన కూడా కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేస్తున్నాము. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను నేను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఎర్రగా వేయాలి అవి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసినాను. ఒక 4-5 పచ్చిమిర్చి వేసిన నేను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము వేగడానికి. కూడా దాంట్లో వేసుకున్నాం. కొంచెం అలా ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన 1 స్పూను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకుందాం. మగ్గుతాయి కదా బాగా. ఇప్పుడు 1 స్పూను పసుపు, కారము, పులుసు కదా ఎక్కువనే పడుతుంది. 1 స్పూను వేసిన. ఇంకొంచెం కారము, ధనియాల పొడి, కొంచెం ఉప్పు 1 స్పూను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. దీంట్లో నేను జీలకర్ర మెంతుల
పౌడర్ వాడుతున్నా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, పౌడర్ చేసి పెట్టుకుంటాను నేనని. జీలకర్ర మెంతులు పొడి చేసుకొని పెట్టుకుంటా. ఇట్లాంటి పులుసులలో వేసుకుంటాను అన్నమాట నేను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పులుసు వేసుకుందాం మనం. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని పులుసు తీసుకున్నాను నేను. ఈ పులుసు దీంట్లో వేసుకున్నాను. కొంచెం వాటర్ పడతాయి. జీలకర్ర మెంతుల పొడి వేస్తే కొంచెం చిక్కగా వస్తుంది పులుసు. వాటర్ ఇస్తున్నా కొన్ని. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇట్లా వేసుకున్నాము. గుడ్లు వేసినాక ఇప్పుడు వేసినాం కదా, ఉప్పు కారం అన్నీ దానికి పట్టేస్తాయి మసాలాలు మొత్తము. తర్వాత మనం జీలకర్ర మెంతులు పొడి వేసుకున్నాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం. మా ఆయిల్ అంతా పైకి వచ్చినాక అప్పుడు తీసేసుకోవాలి. మూత తీసి చూసుకున్నాం. చూడండి, మన గుడ్ల పులుసు ఉడికిపోయింది. ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకున్నాం. తీసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ చెప్పిన కదా జీలకర్ర మెంతుల పొడి. మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట దాని పులుసుకి. టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. మన గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఉడుకుతుంది కదా మంచిగా. మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం పైనుంచి ఫ్లేవర్ కోసం. ఆఫ్ చేసుకున్నాము స్టవ్. మంచి నోరు నుంచి గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. మన గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇట్లా చేసుకోవచ్చు.